సో ఇక్కడ చూసినట్లయితే ఈ మధ్యకాలం లోపల చాలా మంది లోపల ఏంటంటే మగవాళ్ళ లోపల సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. సో ఈ మగవాళ్ళ లోపల ఆల్రెడీ మేము అన్ని టెస్టులు చేయించుకున్నాం సార్, మా కౌంట్ పరంగా ప్రాబ్లం ఉంది, దాని లోపల కదలిక లోపల మార్పులు ఉన్నాయి, మార్ఫలాజికల్ గా ప్రాబ్లం ఉన్నాయి, అండ్ స్పర్మ్ కౌంట్ రిలేటెడ్ కూడా కౌంట్ తక్కువగా ఉంది అని చాలా మంది కూడా ఎంక్వైరీ చేయడానికి వస్తున్నారు. హలో అండి, నేను మీ డాక్టర్ లోకేశ్వర్, డాక్టర్ కేర్ హోమియోపతి, ఎల్బినార్ బ్రాంచ్. సో ఏంటనంటే ఈ సమస్యకు మన దగ్గర ట్రీట్మెంట్ ఉందా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో చాలా మందికి తెలియదు ఏంటంటే అలిగోస్పర్మియా కానీ, అస్థినోస్పర్మియా కానీ, టెరటోస్పర్మియా కానీ వీటన్నిటి కూడా న్యాచురల్ గా ఎలాంటి అంటే హార్మోన్ ఇంజెక్షన్స్ కానీ ఎలాంటి ఆర్టిఫిషియల్ ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా న్యాచురల్ వేలో హోమియోపతి మెడిసిన్స్ ద్వారా పూర్తిగా నివారించుకోవడానికి, తండ్రి అవ్వడానికి అవకాశం ఉందని చాలా మందికి తెలియదు అన్నమాట. సో ఏంటి ఈ అలిగోస్పర్మియా, అస్థినోస్పర్మియా, టెరటోస్పర్మియా ఏంటి అంటే సో కౌంట్ అనేది నార్మల్ గా ఉండాలి. మగవాళ్ళ లోపల శుక్రకణాల సంఖ్య అనేది 60 to 120 మిలియన్స్ ఉంటే అది నార్మల్ అని చెప్పేసి చెప్తుంటాం. ఎప్పుడైతే ఈ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న సందర్భాన్ని అలిగోస్పర్మియా అని ఉంటుంటాం. అండ్ మార్ఫలాజికల్ పరంగా అంటే ఒక శుక్రకణాలకి హెడ్, నెక్, టెయిల్ అనేది ఉంటాయి అనమాట. సో కొన్ని సందర్భాల లైక్ వెరికోజిల్ ఉన్న సందర్భాల కావచ్చు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏమైనా ఉన్న సందర్భాల కావచ్చు, హెచ్ఎస్వి హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ వల్ల కావచ్చు, కొన్ని రకాలైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన సందర్భాల కావచ్చు, ఏమవుతుందంటే ఈ కౌంట్ లోపల కానీ అండ్ స్ట్రక్చర్ లోపల కానీ కొన్ని మార్పులు వస్తుంటాయి. సో కౌంట్ పరంగా తగ్గిపోవడం, దాంతో పాటు మార్ఫలాజికల్ గా హెడ్ డిఫెక్టెడ్, టెయిల్ డిఫెక్టెడ్, ఇట్లా ఉంటాయి అనమాట. సో ఈ డిఫెక్టెడ్ స్పర్మ్స్ ఉన్నప్పుడు కూడా సంతానం అనేది, పిల్లలు పుట్టడానికి టైం అనేది ఎక్కువ రోజులు పట్టడానికి 1 year 2 years గడిచిపోతూ ఉంటుంది. ఎలాంటి ఏం లేదు, అంత నార్మల్ గానే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. బయట రకరకాల మెడిసిన్స్ వాడాము, మా ఆవిడకు అంటే మా వైఫ్ కి ట్రీట్మెంట్ తీసుకున్నాము, బట్ మా వైఫ్ పరంగా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయినాయి, ఇప్పుడు నాలోనే ప్రాబ్లం అంటున్నారు, ఐయుఐ అంటున్నారు, ఐవీఎఫ్ అంటున్నారు అని చెప్పేసి చాలా మంది వస్తుంటారు. బట్ ఐయుఐ, ఐవీఎఫ్ ఒకటే కాదు సొల్యూషన్. న్యాచురల్ వేలో మన స్పర్మ్ కౌంట్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, స్పర్మ్ లోపల మార్ఫలాజికల్ గా కలిగినటువంటి మార్పులను సరి చేసుకోవడానికి హోమియోపతి లోపల చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి. కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల సందర్భాల కూడా ఈ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఉన్న సందర్భాల కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అండర్లైన్ కాజ్ ఏంటనేది గుర్తించి స్పర్మ్ కౌంట్ రిలీజ్ ని, కౌంట్ ని ఇంప్రూవ్ చేసేలాగా అండ్ దాంతో పాటు మార్ఫలాజికల్ గా కలిగినటువంటి మార్పులని అంటే హెడ్ డిఫెక్టెడ్, టెయిల్ డిఫెక్టెడ్ ఇట్లాంటి ఉన్న టెరటోస్పర్మియా, అస్థినోస్పర్మియా ఉన్న సందర్భాన్ని కూడా అధిగమించడానికి న్యాచురల్ వేలో హోమియోపతిలో, హోమియో వైద్య విధానంలో చక్కటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి అన్నమాట. సో ఎవరైనా కానీ ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నం చేస్తూ పిల్లలు పుట్టట్లేదు, ఇక డైరెక్ట్ ఐయుఏ ఒకటే సొల్యూషన్ అని చెప్పేసి అనుకున్న సందర్భాల లోపల, న్యాచురల్ వేలో కావాలి పిల్లలు అనుకున్న సందర్భాల లోపల ఒకసారి మీ దగ్గర డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా కారణం ఏంటి అని గుర్తించి మనం మెడిసిన్స్ అనేది అందిస్తుంటాం. యూజువల్ గా ఏంటంటే 30% ఫీమేల్ ఫ్యాక్టర్ ఉంటే, 30% మేల్ ఫ్యాక్టర్ ఉంటే, 30% అన్నోన్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే మగవాళ్ళ లోపల నార్మల్ గా ఉన్నాయి అన్ని రిపోర్ట్స్ పరంగా, ఆడవాళ్ళ లోపల కూడా అన్ని రిపోర్ట్స్ నార్మల్ గానే ఉన్నాయి, అయినా కానీ పిల్లలు కలగట్లేదు అన్నప్పుడు 30% రిలేటెడ్ లోపల సైకలాజికల్ ఒరిజిన్ గా కూడా కొన్ని సందర్భాల లోపల కొంచెం భయం, ఆందోళన ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాలప్పుడు కూడా ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది అందిస్తూ మెడిసిన్స్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం వల్ల న్యాచురల్ వేలో ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఫ్రెండ్స్ లో కానీ ఈ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా ఏంటి కారణం ఏంటి, ఎందుకు అవ్వట్లేదు అనేది పూర్తిగా వివరించి ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది అందించి, అంటే సంతానలేమి అనగానే చాలా మంది డిప్రెషన్ లోకి పోతుంటారు. ఫస్ట్ ఆ డిప్రెషన్ నుండి బయటికి రావాలా. సో దాని తర్వాతనే పిల్లలు. ఎప్పుడైనా కపుల్స్ ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటేనే వాళ్ళు ఉన్నటువంటి హార్మోన్స్ అనేది నార్మల్ గా రిలీజ్ అవుతుంటాయి. సో ఈ హార్మోన్స్ నార్మల్ గా రిలీజ్ అవ్వడానికి కావాల్సిందంటే ప్రాపర్ కౌన్సిలింగ్. సో ప్రాపర్ కౌన్సిలింగ్ అందిస్తూ దాంతో పాటు ఏదో బయటికి వెళ్ళగా చాలా మంది చూస్తుంటాం, మీకు ఇంకా పిల్లలు పుట్టరండి, ఖచ్చితంగా న్యాచురల్ కాదు, ఐఏ గానీ ఐవీఎఫ్ గానీ చేయించుకోవాల్సిందే, తప్పదు అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు, చాలా మంది భయపడుతుంటారు. బట్ అలా భయపడాల్సిన అవసరం లేదు. న్యాచురల్ వేలో పిల్లల గురించి ప్రయత్నించే వాళ్ళు డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా ఎక్కడ ప్రాబ్లం ఉంది, దేని వల్ల ప్రాబ్లం వస్తుంది అనేది మనం గుర్తించి ట్రీట్మెంట్ అందించడం వల్ల ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది.